ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే బీదలైనటువంటి వారే ఎక్కువగా ప్రభుని వెంబడించడం, ధనవంతులు వెంబడించడం. ఎందుకు వెంబడించలేదంటే వారు ధనాన్ని నమ్ముకున్నారు కానీ దేవుని నమ్మలేదు. వారు ధనాన్ని ఆధారం చేసుకున్నారు కానీ దేవుని ఆధారం చేసుకోలే. వారు ధనమే శాశ్వతం అనుకున్నారు కానీ దేవుని మాట శాశ్వతమైనదని చెప్పేసి వారు విశ్వసించలేదు. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఆకాశము మీద గతించిపోతాయేమో కానీ దేవుని యొక్క మాటలు అవి గతించేవి కావు. ఆయన మన యందు ప్రేమతోటి మనలను ఆయన భాగ్యవంతులుగా చేయడానికి, మనలను ధనవంతులుగా చేయడానికి, మన యొక్క దరిద్రతను పోగొట్టడానికి, ధనవంతులతో, అధికారులతో, ప్రధానులతో సమానముగా కూర్చుండబెట్టడానికి ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మనము విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మాటలేదు. మొట్టమొదటిగా ఏంటనమాట, దరిద్రులను ఎందుకు ఆయన ప్రధానులతో సమానముగా కూర్చుండబెడతారంటే, ఈ దరిద్రుల్లో విశ్వాసం ఉంచినటువంటి వారిని. హల్లెలూయా.